మామూలుగా ఇంటికి పిల్లలు వస్తారు అని ఎదురు చూసే పేరెంట్స్ చాలామంది ఉంటారు. అలాంటి పేరెంట్స్కి అంటే పిల్లలు లేని పేరెంట్స్కి సరోగసి అనేది ఒక వరం లాంటిది. అలాంటి సరోగసి హైదరాబాద్లో లేకపోతే కొన్ని పట్టణాల్లో మిస్యూజ్ అవుతుంది అంటే సరిగ్గా సఫలీకృతం జరగట్లేదు అని కొన్ని వాదనలు అయితే వినిపిస్తుంది. రీసెంట్గా మన హైదరాబాద్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఒక పిల్లవాడిని 90,000కు కొని, అంటే ఢిల్లీకి సంబంధించినటువంటి చిన్న పిల్లవాడిని 90,000కు కొని పేరెంట్స్కి అంటే మీ పిల్లవాడు అని చెప్పి సరోగసిలో పుట్టాడు అని చెప్పి 35 lakhsకి అంటే 35 లక్షలకి అక్షరాలు అమ్మిన తర్వాత DNA టెస్ట్లో అసలు ఆ పిల్లవాడు తమ పిల్లవాడే కాదు అని తెలిస్తే ఎంత బాధ అనిపిస్తుంది తల్లిదండ్రులకి. సో అసలు ఆ కేసులో ఏం జరిగింది, ఆ కేసు డీటెయిల్స్ ఎంత తెలుసుకుందాం మాలతి గారిని అడిగి. అసలు మాలతి గారు, అసలు ముందుగా ఈ టాపిక్ని ఇంకొంచెం మనం డిస్కస్ చేసే ముందు సరోగసి అంటే ఏంటో చెప్పండి. ఇప్పుడు సరోగసి అంటే ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ కన్సీవ్ చేసుకోలేరు అంటే పిల్లలు కనలేని లేరు, ఇన్ఫర్టైల్ ఉన్నారు, ఇన్ఫర్టిలిటీ ఉంది, అసలు అంటే మెడికల్గా సపోర్టివ్గా లేరు కన్సీవ్ చేయడానికి అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అర్ధగర్భం అనేది తీసుకుంటారు. అంటే వేరే వాళ్ళ త్రూ వీళ్ళదే బేబీ ఉంటుంది, ఫీటస్ వీళ్ళకి సంబంధించిందే ఉంటుంది, కానీ వేరే వాళ్ళ వూమ్లో పెరుగుతారు అనమాట పిల్లలు. సో అది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ కాబట్టి ల్యాక్స్లలో ఉంటుంది. చాలామంది ఏంటంటే దానికోసం పోతారు. బట్ సరోగసీ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ ఇండియా. యూజువల్గా ఏంటంటే ఇప్పుడు చాలామంది అప్పట్లో అంటే ఒక డెకేడ్ ముందు ఏంటంటే సరోగసీ ఉన్నప్పుడు ఫారినర్స్ ఎన్ఆర్ఐస్ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఇండియన్స్, ఒక మూవీ కూడా వచ్చింది, మీరు చూసి ఉంటే అది మూవీ పేరు నాకు గుర్తులేదు, కానీ మూవీలో ఏంటంటే ఒక ఫారినర్ వచ్చేసి ఒక ఇండియన్ లేడీని చూస్ చేసుకొని ఆమె వూమ్లో బేబీ పెరుగుతుంది. సో అదేం చేస్తారంటే ఇది ఇండియాలో చాలామంది జస్ట్ 1,00,000కి 50,000కి 30,000 కూడా ఇలాంటి పనులు చేయడానికి రెడీ ఉన్నారు కాబట్టి అది ఈజీగా చీప్గా అయిపోతుందని చెప్పేసి ఎన్ఆర్ఐస్ కానీ లేకపోతే ఫారినర్స్ కానీ వచ్చి ఇండియాలో చేపించుకునే వాళ్ళు. సో ఇలాంటివి చాలా పెరుగుతున్నాయి, దానివల్ల మస్తు డ్యామేజ్ అవుతుందని చెప్పేసి సరోగసీ యాక్ట్ని చాలా స్ట్రిక్ట్గా చేయడం జరిగింది గవర్నమెంట్. సో యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎన్ఆర్ఐస్ కానీ ఫారినర్స్ కానీ లేకపోతే ఒకవేళ సేమ్ జెండర్ పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, ఇప్పుడు అంటే సేమ్ జెండర్ పెళ్ళిళ్ళు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కానీ లేకపోతే సింగిల్ మేల్ అలాంటి వాళ్ళు సరోగసీకి చేసుకోలేరు, స్ట్రిక్ట్గా చెప్తుంది యాక్ట్. బట్ ఎవరెవరు చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ వైఫ్ అంటే మదర్ అయితే 23 years దాటి ఉండాలి అండ్ ఫాదర్ అయితే 26 years దాటి ఉండాలి, బిలో 50-55 ఉండాలి. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే వాళ్ళు అన్నీ ట్రై చేసిన తర్వాత మెడికల్ డాక్యుమెంట్స్ వెరీ క్లియర్గా చెప్పాలి వీళ్ళు ఇన్ఫెర్టైల్, వీళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం 100% లేదు అన్న టైంలో మాత్రమే సరోగసీకి వెళ్ళాలి. అండ్ చూస్ చేసుకునేది ఎవరైతే సరోగసీకి చూస్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ రిలేటివ్ అయి ఉండాలి. అండ్ ఆల్రెడీ ఎవరైతే ఈ సరోగసీ చేయబోతున్నారో ఆ ఉమెన్కి ఆల్రెడీ ముందు అట్లీస్ట్ ఒక చైల్డ్ ఉండాలి. డైరెక్ట్ ఫస్ట్ చైల్డ్ సరోగసీ ఇవ్వడానికి ఉండదు, ముందు అట్లీస్ట్ ఒక చైల్డ్ ఉన్న తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీకి మాత్రం ఉండాలి. అండ్ లైఫ్ టైంలో ఒక సరోగసీ ఓన్లీ 1 time మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా దీంట్లో ఇష్టం వచ్చిన మనీ ఇవ్వడానికి లేదు, ఓన్లీ జస్ట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్సూరెన్స్ ఎంత అవుతాయి అంత ఇవ్వాలి, దానికి లక్షలు ఇవ్వద్దు, ఇస్తే కనుక అది మళ్ళీ సరోగసీ యాక్ట్కి అగేన్స్ట్గా పోయినట్టు. సో ఇట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సరోగసీ యాక్ట్ ఈజ్ చాలా వైడ్, ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ ఇండియా. సో ఈ టైంలో ఏంటంటే వీళ్ళు ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో అంటే ఈ ఫర్టిలిటీ డాక్టర్స్ అని చెప్పేసి చాలా ప్రచారాలు చేసుకుంటా, అడ్వర్టైజ్మెంట్స్ చేసుకుంటా సరోగసీ చేస్తాము, ఐవీఎఫ్ చేస్తాము, ఇలాంటి ఎన్నో వస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే పేరెంట్స్ ఇట్లా కన్సీవ్ చేసుకోలేరో వాళ్ళకి ఇది కొంచెం ఇది కాబట్టి వీళ్ళ ఏమంటారు వాళ్ళకి ఉన్న ఇష్యూతోని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ జరిగింది ఈ కేసులో ఏంటంటే ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళకి పేరెంట్స్కి సంబంధించిన దాన్ని బట్టి ఇప్పుడు ఫర్టిలైజేషన్ చేసిన తర్వాత అది తీసుకెళ్ళి వెళ్ళి వేరే వాళ్ళ వూమ్లో ఇంజెక్ట్ చేయాలి. అప్పుడు ఒక బేబీ ఫీటస్ డెవలప్ అయ్యి 9 months ప్రెగ్నెన్సీ తర్వాత బయటకు వస్తారు. ఆ తర్వాత ఆ బేబీ ఎవరికి ఇచ్చిన కూడా చెప్పకుండా వీళ్ళ పేరెంట్స్ వీళ్ళు తీసేసుకోవచ్చు వెనక్కి. సో ఇది చాలా 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 ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్, దానికి ఆల్మోస్ట్ 35 lakhs కట్టారు అని చెప్పి చెప్తున్నారు. నిజం కూడా అంత ఎక్స్పెన్సివ్. అయితే ఇక్కడ ఏం చేశారంటే డాక్టర్ ఒక ఆవిడని అంటే ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వైజాగ్ ఎక్కడ ప్రెగ్నెంట్ డెలివరీ చేపించేసి ఎవరికో అంటే లైక్ ఏంటంటే వీళ్ళకి కాకుండా వేరే పేరెంట్స్కి పుట్టిన బాబు అది మనకు తెలియదు తీసుకొచ్చి ఆ బేబీని తీసుకొచ్చి పేరెంట్స్కి ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఎందుకు డౌట్ వచ్చింది మా బేబీ కాదు అని చెప్పేసి DNA టెస్ట్ చేపిస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళకి DNA మ్యాచ్ అవ్వలేదు.
సో వాళ్ళ బేబీ కాదు ఆబ్వియస్లీ అని చెప్పేసి వెళ్ళి కేసు పెట్టినప్పుడు డిఎన్ఏతో క్లియర్గా తెలిసిందంటే ఇక్కడ జరిగింది ఫ్రాడ్. అండ్ లిటరలీ ఆ డాక్టర్ 35 lakhs తీసుకున్న దగ్గర ఎవరికైతే సరోగసీ చేసిందో ఆమెకి ఇచ్చింది మాత్రం 90,000 మాత్రం. 90,000 ఇచ్చి చెప్పింది. అది కూడా ఢిల్లీ నుంచి వచ్చింది కాబట్టి ఆమె వేర్ అబౌట్స్ ఎవరు తెలియదు, ఈజీగా ఇందు నుంచి బయటపడవచ్చు అనుకొని ఇది చేయడం జరిగింది. అండ్ పేరెంట్స్ మాత్రం అది కనుక్కున్నారు అండ్ డిఎన్ఏ టెస్ట్ ద్వారా మాత్రం చైల్డ్ వాళ్ళ ఓన్ చైల్డ్ కాదని తెలిసింది. కేసు ఫైల్ అయింది. సో ఇప్పుడు క్వశ్చన్ మార్క్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే ఇంకా ఈ డాక్టర్ ఇంకెంతమందితోని ఇలాంటి ఫ్రాడ్ చేసిందో తెలీదు. ముందు ప్రీవియస్ కూడా ఎన్నో కేసెస్ చేసి ఉంటారు. ఇప్పుడు ఎంతోమంది లిటరల్లీ పెంచుకున్న వాళ్ళు కూడా వాళ్ళు మంత్స్ ఇయర్స్ పెరిగి ఉంటారు వాళ్ళ దగ్గర. సడన్గా ఇప్పుడు వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్ అవన్నీ చేస్తే మా బేబీ కాదు అన్నప్పుడు వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు. సో ఇవి లిటరల్ ఎట్లా అంటే అక్కడ మనుషుల ఫీలింగ్స్తో ఆడుకున్నట్టు అండ్ లీగల్లీ చాలా పెద్ద తప్పు చేసినట్టు. ఎమోషనల్గా, లీగల్గా, ఎథికల్లీ డాక్టర్ వృత్తికే ఆమె ఏమంటారు ఒక ఇన్సల్ట్ లాగా. సో ఆమె చేయాల్సిన డ్యూటీ చేయకుండా ఏదో చేసేసింది. సో ఆబ్వియస్లీ ఇట్లా తప్పులు చేసిన వాళ్ళు ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది. ఈమెకి లిటరలీ 2 years నుంచి 7 years వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది, చీటింగ్ చేసింది కాబట్టి. ప్రజెంట్ భారత్లో ఈ కమర్షియల్ సరోగసీ అనేది నిషిద్ధమా మేడం? దానికి అసలు రీజన్ ఏంటి? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు కమర్షియల్ సరోగసీ చేయడానికి ఉంటుంది, బట్ మన దేశంలో ఇట్స్ నాట్ పర్మిటెడ్. అందుకే చాలామంది సెలబ్రిటీస్ అంటే నేను పేర్లు మెన్షన్ చేయదలుచుకోలేదు కానీ చాలామంది బాలీవుడ్లో, తమిళనాడులో అక్కడ హీరోయిన్స్ చాలామంది కూడా అంటే వాళ్ళు ఉన్న వృత్తిలో వాళ్ళకి వాళ్ళ ఫిజిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏం చేస్తారంటే బయట కంట్రీస్కి వెళ్ళేసి అక్కడ సరోగసీ చేసుకొని బేబీని తీసుకొచ్చుకోవడం ఇక్కడ ఇండియా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇండియాలో పర్మిషన్ లేదు కాబట్టి. సో ఇలా చేసుకొని వస్తున్నారు. కానీ ఇండియాలో మాత్రం ఇది ఒకటి బిజినెస్ లాగా తయారై చాలామంది అంటే ఇట్లా బిజినెస్ లాగే చాలామంది విమెన్ వాళ్ళ హెల్త్ కోల్పోవడము, లేకపోతే మనీ పరంగా నష్టపోవడము, జస్ట్ thousands of మనీ కోసం, వేల డబ్బుల కోసం కూడా వాళ్ళ లైఫ్తో ఆడుకొని ఇట్లాంటి వాటి చేస్తున్నారు. కొంతమంది అయితే పెళ్లి కాని అమ్మాయిలు కూడా సరోగసీ మనీ కోసం రెడీ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి ఎన్నో అఫెన్సెస్ అయినాయి ఆ మధ్య, చాలా ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ అఫెన్సెస్ అయినాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సరోగసీ యాక్ట్ అనేది చాలా స్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇట్లాంటివి అవాయిడ్ చేయాలని చెప్పేసి అండ్ మెయిన్గా బ్యాన్ చేసిందంటే ఫారినర్స్ అని ఎన్ఆర్ఐస్ కానీ వచ్చి ఇక్కడ డబ్బులు పడేసి సరోగసీ చేయించుకోవద్దు అని క్లియర్గా చెప్పింది. సో కమర్షియల్ సరోగసీ మాత్రం పర్మిషన్ లేదు ఇండియాలో. అంటే సరోగసీ ద్వారా పుట్టిన ఒక బిడ్డకి అంటే తల్లిదండ్రుల మీద లేకపోతే తల్లిదండ్రులకు ఎలాంటి అధికారం, హక్కులు అనేవి కంప్లీట్ అంటే ఓన్గా ఇప్పుడు ఆబ్వియస్లీ అక్కడ వాళ్ళ ఓన్ చైల్డ్. సరోగసీ అంటే జస్ట్ వేరే వాళ్ళ వూమ్లో పెరుగుతుంది కావచ్చు, వేరే వాళ్ళ పుట్టలు పెరుగుతుంది కావచ్చు, కానీ ఓన్ చైల్డే వీళ్ళకి పుట్టిన పిల్లలే కాబట్టి జనరల్గా న్యాచురల్గా పుట్టిన చైల్డ్కి ఎంత లెజిటిమేట్గా వాళ్ళకి రైట్స్ ఉంటాయో సరోగసీ త్రూ పుట్టిన పిల్లలు కూడా అంతే రైట్స్ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ డాక్యుమెంటల్గా ఉంటాయి. ఏది కూడా ఈ సరోగసీ అనేది చేసే డాక్టర్స్ కూడా దే గో విత్ లీగల్ ప్రాసెస్, కంప్లీట్గా లీగల్గా వెళ్తారు. ప్రతి డాక్యుమెంట్లో సంతకాలు తీసుకుంటారు. ఎవ్రీథింగ్ విల్ బీ లీగల్లీ బౌండెడ్. సో దాని లీగల్ ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ చైల్డ్ కూడా కంప్లీట్ న్యాచురల్ చైల్డ్కి ఎట్లుంటుందో ఈ చైల్డ్ కూడా అంతే రైట్స్ ఉంటాయి. అసలు సరోగసీ ఒప్పందం అనేది ఎలా చేస్తారు? లీగల్గా దీని రిజిస్ట్రేషన్ కానీ ప్రాసెస్ కానీ ఎలా ఉంటుంది? సో ఈ సరోగసీ అనేది ఎట్లా చేసుకుంటుంటే బేసికల్ ఏంటంటే పేరెంట్స్ వచ్చినప్పుడు ఇది అంత కాన్ఫిడెన్షియల్గా జరుగుతుంది. జనరల్లీ డిస్క్లోజ్ చేయరు. సో వాళ్ళకి సంబంధించిన లీగల్ ఫస్ట్ వెళ్ళగానే ఒక అగ్రిమెంట్ అనేది చేసుకుంటారు డాక్టర్ ఉన్న పేరెంట్స్ ఇద్దరు. అంటే ఒకవేళ దీంట్లో ఏమన్నా ఇప్పుడు సపోజ్ అండి సరోగసీ ఇచ్చిన తర్వాత సడన్గా ప్రెగ్నెన్సీ పోయింది, ఐ మీన్ లైక్ 6 monthsకో 7 monthsకో ప్రెగ్నెన్సీ పోయినప్పుడు దానికి కంపెన్సేషన్ ఇవ్వడాలు అలాంటివి ఉండవు. సో అదంతా కూడా క్లియర్ క్లాజెస్తోని అగ్రిమెంట్ అనేది ఇద్దరు చేసుకుంటారు డాక్టర్ కానీ. అంటే ఏం జరిగినా కూడా వీఆర్ నాట్ లైబుల్ అని చెప్పేసి వాళ్ళు రాసుకుంటారు. బట్ దానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఏవైతే అవుతాయో అవన్నీ ఇవ్వాలి. జనరల్లీ సరోగసీకి ఏంటంటే సొంతంగా అంటే దగ్గర ఉన్న రిలేటివ్ మాత్రమే సరోగసీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాని ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ఇవ్వకూడదు. ఓన్లీ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే అంత మాత్రం పే చేయాలి. ఆర్ ఎనీ ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ మందమే పే చేయాలి, అంతేగాని ల్యాక్స్లలో పే చేయడానికి లేదు. బట్ ఈ డాక్టర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇది ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ అది ఇది అని చెప్పేసి లక్షలు కొట్టడం చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళందరికీ ఏంటంటే పేరెంట్స్కి పిల్లలు అవ్వడమే కష్టం అన్నట్టుగా ఎంత అయినా సరే రెడీ ఉంటారు పే చేయడానికి, దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. కాలర్ అయితే ఉన్నారు మేడం, నాగోల్ నుంచి సురేంద్ర గారు. సురేంద్ర గారు నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి సమస్య ఏంటండి? మేడం గుడ్ ఈవినింగ్ అండి.